అందరికీ వందనాలు. దేవుని మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి అనే దాంట్లో భక్తి యందు సహోదర ప్రేమ అనే మాటని మనం ఆలోచిస్తూ అసలు సహోదర ప్రేమ అంటే ఏంటో మనం కొన్ని వారాలుగా నేర్చుకుంటూ ఉన్నాం. సహోదర ప్రేమ అని మనం ఆలోచిస్తూ ఒక ఇద్దరు సహోదరుల మధ్య ఉండే ఆ ప్రేమ భావాన్ని మనం అర్థం చేసుకునే ద్వారా అందరితో ఆ ప్రేమను మనం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు మరొక ఆలోచన నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మనం ఆలోచిస్తే అంతరంగంలో ఒక రకమైన మోసం లేకుండా ఉండే మనుషులు 100కి ఎంతమంది ఉన్నారు? లోపల మోసం లేకుండా ఎంతమంది ఉన్నారు 100 మందిలో? ఎక్కువ మంది ఉన్నారా తక్కువ మంది ఉన్నారా? ఎవరు లేరా? ఎలా చెప్పగలం చెప్పండి ఎవరు లేరని? ఎలాగా? ఎక్కడో మాట అనిపించింది నాకు. మనలోకి మనం చూసుకున్నప్పుడు మాకు ఏమర్థం అవుద్ది? నేనే ఎలాగ ఉన్నానో అందరూ ఎలాగ ఉన్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఒక విషయం ఆలోచిస్తే తన్ను తాను పరీక్షించుకోగలిగితే అంతకంటే గొప్ప లక్షణం ఇంకొకటి ఉండదండి లోకంలో. నన్ను నేను పరీక్షించుకోగలిగితే, నా అంతరంగాన్ని చూడగలిగితే, నా ఆలోచన నేను పరీక్షించుకోగలిగితే అంతకంటే నేను చేయగలిగిన గొప్ప లక్షణం ఇంకోటి ఉండదు. ఎందుకో తెలుసా? నన్ను నేను పరీక్షించుకొని నా అంతరంగాన్ని చూసుకోవడం ఎప్పుడైతే నేను ప్రారంభిస్తానో అది నేను చేస్తున్న ప్రతి పనిని మెలకువగా జాగ్రత్తగా చూసుకుంటూ ఏ తప్పిదంలోకి ఏ పొరపాటులోకి వెళ్లకుండా పడవచ్చు కొన్నిసార్లు, కానీ నిలవబడ్డానికి నాకు ఆస్కారం ఉంటుంది. ఉన్నత శిఖరాలకి ఎక్కడానికి కావాల్సిన సిద్ధపాటుని నాకు ఇస్తుంది. పడిపోయిన ప్రతి అడుగు ఒక మెట్టుగా నాకు ఏర్పడి నన్ను బలపరుస్తుంది. ఈరోజు ఆ పరీక్షించుకునే పరిస్థితి లేక మన లోపలికి తొంగి చూసుకునే ఆలోచన మనలోకి లేక తప్పిపోయిన వారిగా మారిపోతా ఉన్నాం. అయితే ఈ సహోదర ప్రేమలో ఈరోజు మనం కొన్ని జాగ్రత్త మెలకువలు హెచ్చరికలు తీసుకోవడానికి ఇష్టపడదాం. మొదటిగా ఏంటంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము 15, 16, 17 వచనాలని చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15, 16, 17. అతడు వినిన ఎడల మరియు 15 మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నాట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. ఇక్కడ ఈ సంఘటన నేను వివరించడానికి ఇష్టపడట్లేదు, కానీ ఆ చివరి మాటని మనం పట్టుకొని ఈరోజు ఒక జాగ్రత్తని తీసుకోవడానికి ఇష్టపడతాం. ఏంటి? అతన్ని ఎలా చూసేమన్నాడు? సుంకరిగా చూసేమన్నాడు. అంటే అన్యుడు అనేసరికి దేవుని తెలియనోడు అని చెప్పి అతన్ని వదిలే అనే మాట అతను చెప్తున్నాడు. అంటే దేవుని ఎరుగునోడైతే ఈ పని చేయడు, వీడికి దేవుడు తెలియదురా అని చెప్పి వారిని విడిచిపెట్టు అని చెప్తా ఉన్నాడు. సుంకరి అని అంటే ధన మోసం చేత లేకపోతే ప్రజలను ఇబ్బంది పెట్టడానికి నేను ఇబ్బంది పెడుతున్నానని స్పృహ కోల్పోయిన వ్యక్తిగా సుంకర కనబడతా ఉంటాడు. అందుకే వారు చేసే పని వృత్తి ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి, సుంకం తీసుకునే పనులు కాబట్టి వారు ధనం మీద ఆలోచన కలిగి దేవుని మర్చిపోతూ ఉంటారు. ధనం ఎప్పుడు కళ్ళు కప్పి దేవుణ్ణి చూడనివ్వదు. అలాంటి స్థితిగా వారిని పరిగణించండి అని చెప్పి దేవుని మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సహోదరుని ప్రేమించాలి అని మనం నేర్చుకునేటప్పుడు కొన్నిసార్లు కొంతమందికి దూరంగా ఉండాలి
వారిని మనం ఏదో చేసేద్దాం, వారికి కావాల్సిన సహాయం చేసేద్దాం, ప్రేమించేద్దాం అని చెప్తూ తప్పుదారిలోకి మనం వెళ్ళిపోతాం. ఆ పొరపాటు దారిలోకి మనం కూడా పడిపోతాం. ఒక బలహీనత నుంచి ఒక మనిషి రావడానికి ప్రయత్నం చేయలేని వ్యక్తితో నువ్వు పోరాడితే, ప్రేమ అని చెప్పి వారిని రక్షిద్దామని నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వేమవుతావని? దేవుడు దూరంగా జరగమన్నాడంటే దాని అర్థం ఏంటి? నువ్వేం చేపడతావు? నేను ఏం చేపడతామని? అతన్ని కాపాడగలమా, రక్షించగలమనా? అతనితో పాటు నువ్వు కూడా ఆ దారిలో పడిపోతావనా? ఏమవుతామని మనం? ఆ దారిలోకి వెళ్ళే అవకాశం, ఆస్కారం ఎక్కువ ఉంటుందని. ఈ లోకంలో ఉన్నంతకాలం పాపానికి చాలా శక్తి, బలం ఉంటుంది. అయితే దేవునిని ఆశ్రయించిన ఏ వ్యక్తి అయినా కూడా అందులో పడ్డానికి పరిస్థితి ఉంటుందేమో, కానీ దేవుని చేత ఆలోచన పొందిన ప్రతి వ్యక్తి కూడా అందులోంచి తప్పించుకోగలడు, విడుదల పొందగలడు. దేవుని అనుగ్రహం ఉంటే అందులోంచి బయటికి రాగలడు. అందుకే సామెతలు అంటాడు, ఒక స్త్రీ ముచ్చులో ఎవరు పడతారంటే దేవుని ఉగ్రత పొందుకున్న వ్యక్తి పడతాడు అనే మాట రాస్తూ ఉంటాడు. అంటే ఎవరు తప్పించుకుంటారో ఉచ్చు అని అంటే దేవుణ్ణి వారి హృదయంలో తీసుకున్న వారు మాత్రమే ఆ ఉచ్చుని తప్పించుకోగలరని చెప్పి దేవుని మాట హెచ్చరిస్తూ ఉంటారు. ఈరోజు మనం కూడా సహోదరుని ప్రేమిస్తున్నామని చెప్తున్న మనము మనం చేయవలసిన పనిని చేసిన తర్వాత వారికి దూరంగా జరగడం కూడా మన ప్రేమే. ఇంతకాలం నేర్చుకున్న సహోదర ప్రేమ ఎత్తు ఒకటి. ఈ సహోదర ప్రేమ ఏంటి? ప్రేమించడం ఒకరిని బాగు చేయాలి, సరిచేయాలి, నడిపించాలి. కానీ హద్దును నియమించుకొని నీ పరిధిని దాటి నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా మనకు రావాలి, నిన్ను నువ్వు కాపాడుకోవడం కూడా రావాలి. అది కూడా సహోదర ప్రేమే. అనవసరంగానే దూరం పెట్టాను, అనవసరంగానే వాళ్ళతో ఉంటే బాగుండు, వాళ్ళు కూడా దేవుని నమ్ముకుని, అమ్మా చాలు, నీ ప్రయత్నాలు చాలు, నీ ప్రేమ చాలు. నీ ప్రేమ నిన్ను దేవుని నుంచి దూరం చేయకుండా ఉన్నంత వరకు అది క్షేమమే. కానీ దేవుని నుంచి దూరం చేసే పరిస్థితుల్లో కొంతమంది నడుస్తారు. ఎందుకు? వారు మార్పు చెందడానికి వాళ్ళకి ఇష్టం లేదు. మాటి మాటికి హెచ్చరింపబడుతున్న వారికి ఆ విషయాల్లో దేవుని చేరి, దేవుని ఆశ్రయించి, దేవుని సహాయం పొందుకొని వారి జీవితాన్ని మార్చుకునే ఆలోచన వారికి లేదు. అలాంటి వారితో మనం నిరంతరం సహవాసం చేయడం ద్వారా ఆ విత్తనాలు మనలో కూడా నాటబడతాయి. కాబట్టి వారిని వారు చేస్తున్న పనుల్లోనే విడిచిపెట్టు. ఆఖరి దినాలకు వచ్చిన తర్వాత వెలుపటి నుండి వాడిని ఏం చేయమన్నాడు ఆయన? అక్కడే ఉండనేమో, వారు చేస్తున్న పనిలోనే ఉండనేమో. నువ్వేం చేయాలి? వెలుగు క్రియలు ఎలాగా చేయాలో నిన్ను చూసి నేర్చుకునేలాగా మన క్రియలు సరిదిద్దుకోవాలి. అది కూడా సహోదర ప్రేమే. ఎందుకు వదిలాడు ఈ వ్యక్తి అని ఆలోచించే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? నువ్వు విడిచిపెట్టినప్పుడే వస్తుంది. ఎందుకు ఈ వ్యక్తి నాకు దూరంగా ఉంటున్నాడు అని ఎప్పుడు వస్తుంది ఆలోచన? నువ్వు దూరం పెట్టి పరిశుద్ధత అయితే ఇది, దేవుని నీతి అంటే ఇది అని చెప్పి పరిశుద్ధత గురించి నీ జీవితం ద్వారా ఇతరులకు చూపించగలగాలి. నువ్వు బోధించావు, నేర్పించావు, మాట్లాడావు, కానీ ఆ వ్యక్తి నీ మాట వినలే, లోబడలే, దేవుని ఆలోచన అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? దేవుని ఆలోచన ప్రకారం నన్ను నేను కాపాడుకుంటాను, సహోదరుడా ఇంతకాలం నీకు నేర్పించాను, ఇంతకాలం నీకు బోధించాను, ఇప్పుడు నేను ఆ పరిస్థితులు నేను చేయలేను, నీతో ఉండలేను, నీతో కలిసి నడవలేను. ఎందుకు అనంటే దేవుడు నన్ను పరిశుద్ధ వైపు నడిపిస్తున్నాడు. నీతో నేను ఉండటం ద్వారా, నీతో నేను జీవించటం ద్వారా ఆ బలహీనతల్లో నేను కూడా ఉన్నాననే మచ్చ, నింద నా మీద పడతా ఉంటుంది. కాబట్టి నేను దేవుని పక్షమైన నీతిలో నిలబడతాను, నువ్వు రావాలనుకుంటే దేవుని దగ్గరికి రా అని ఆ వ్యక్తికి దేవునిని పరిచయం చేయడానికి మాత్రమే ఇష్టపడి నిన్ను నువ్వు సంరక్షించుకోవడానికి దేవుని నీతి వైపు అడుగులు వేయాలి. ఈ మాట అర్థం అవడానికి కొంచెం కష్టమే, చేయడానికి కొంచెం కష్టమే, కానీ అది కూడా సహోదర ప్రేమే అని మన చెవులు, మన హృదయానికి వినపడనివ్వండి. కాబట్టి మనం చేసే పనుల విషయంలో దేవుని అంతరంగాన్ని అర్థం చేసుకోకపోతే, దేవుని ఉద్దేశాలు అర్థం చేసుకోకపోతే, దేవుడు ప్రేమించమన్నాడు కదా అని చెప్పి నేను ఇంతకాలం అతనితో ఉన్నాను, నన్ను ఇలా చేసేస్తాడని, నన్ను ఈ దారిలోకి నెట్టేస్తారని నేను అనుకోలేదు అని మనం చెప్పే పరిస్థితులు వస్తాయి. అలాంటి పొరపాటు దారిలోకి వెళ్ళే అవకాశాలు వస్తాయి. అందుకు దేవుడు ప్రతి మాటని జాగ్రత్తగా పరిశీలించి ఆయన గ్రంథంలో మనకు రాసి ఉంచాడు. కాబట్టి ప్రతి దాన్ని మనం తెలుసుకునే ద్వారా, అర్థం చేసుకునే ద్వారా మనల్ని మనం సహోదర ప్రేమలో సరైన దారిలో నడిచేలాగా మనల్ని చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మన ప్రేమ ఎలా ఉంటుంది? దేవుడు కోరుకున్న విధంగా ఉంటే మనం ఆ చక్కని దారిలో నడవగలుగుతాం. ఇర్మియా 9వ అధ్యాయము, ఇర్మియా 9వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుదాం. ఇర్మియా 9వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం.
నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవుదును. ఒకసారి ఆగుదాం, ఇంకా చదువుదాం. ఆయన ఏమంటున్నాడంటే, చాలా మంది యుద్ధంలో నశించిపోయిన వారిని బట్టి ఆయన ఏమంటున్నాడంటే, తల ఏమైందంట, జలమయం అయిందంట. నీళ్ళ చేత నింపబడిన ఒక పూల్ ఏమంటారు, పూల్ అదే స్విమ్మింగ్ పూల్ అయితే ఏమంటారు, చిన్న చిన్న చెరువు లాంటిది ఉందనుకోండి, స్విమ్మింగ్ పూల్ అంటారు. స్విమ్మింగ్ పూల్ తెలుసు కదా అందరికీ, నీటిలో జలకాలు ఆడడానికి దిగుతారు కదా, అది అలాగా తన తల ఉందంట. అంటే ఎంత దుఃఖంలో మునిగిపోయి ఆలోచించండి. రెండోది ఆయన ఏమంటున్నాడంటే, నా కన్ను కన్నీళ్ళ ఓటగా అంట, నీరు ఉబికితే ఎలా వస్తాయో అలా ఓటగా మారిపోయి నా కన్నీళ్ళు అని చెప్పి నశించిపోతున్న జనులందరి విషయంలో బాధపడతా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారంట, వ్యభిచారం చేస్తూ, ద్రోహాలు చేస్తూ, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈయన అనుకుంటున్నాడు, అయ్యో వీళ్ళ మధ్యలో ఉండాల్సి వచ్చిందే, ఎక్కడో అరణ్యంలో ఎవ్వరు లేకుండా ఒక ఇల్లు ఉంటే అది నాకు దొరికితే బాగు, నేను అక్కడికి వెళ్ళిపోదును అని అనుకుంటున్నాడు కానీ లోపల ఏదో తెలియని బాధ. చూడండి, ఒకరి గురించిన బాధ, వేదన ఈయనకి ఎంత ఉందో. ఇర్మియా అందుకే వీపింగ్ ప్రాఫిట్ అంటారు, అంటే రోదించే ఒక ప్రవక్త అని చెప్పి ఆయన గురించి మనం వింటాం ఎక్కువగా. అంతగా ఆయన ప్రజల గురించి బాధపడుతూ వాళ్ళ మధ్యలోంచి వెళ్ళలేక ఆశ అయితే ఏంటనంటే, ఇలాంటి వారి మధ్యలో ఉండడం కంటే అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయి ఒంటరిగా ఉండడం మేలు అని అనుకునేటప్పుడు దేవుడు అతనితో మాట్లాడిన మాట చూడండి, 3వ వచనంలో. విండ్లను త్రొక్కి వంచినట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు. దేశములో తమకున్న బలమును నమ్మకముగా పరచరు. నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. ప్రతి సహోదరుడు ఎలా ఉన్నాడంట, తంత్రగొట్టే కొంప ముంచుతున్నాడు. ప్రతివాడు కుండేలు చెప్తూ తిరుగుతున్నాడు. ఎవరిని నమ్మొద్దు నువ్వని చెప్పి దేవుని మాట అతని దగ్గరకు వచ్చి చెప్పిందండి. ఇతడేమో వాళ్ళందరి గురించి ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. మన గురించి కూడా ఇంతకాలం సహోదరు ప్రేమ గురించి విన్నాం కాబట్టి ఎంతో ఏడుస్తూ ఉంటారు కొంతమంది. అయ్యో నా సహోదరు చెడిపోతున్నాడు, తప్పిపోతున్నాడు, అయ్యో పాడైపోతున్నాడు అని. ఇప్పుడు ఈ మాట మీకు స్వాతంత్రంగా ఉంటుంది. ఏటాడి గురించి ఏం చెప్తున్నాడు దేవుడు, ఆడిని నువ్వు నమ్మొద్దు. తంత్రగొట్టి అంటే ఏంటో తెలుసా, ఆ మోసపూరితమైన ఆలోచన చేత నింపబడినవాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు. మోసపు ఆలోచన చేత నింపబడినవాడు. నువ్వు ఆడి గురించి అంత ఎక్కువ ఆలోచన బాబు, జాగ్రత్త, ఆడు ఎలాంటి వాడో తెలుసా అని చెప్తూ ఆయన వారి గురించి ఏం చెప్తున్నాడంటే, ప్రతివాడు తన పొరుగువాని విషయమే జాగ్రత్తగా ఉండవాలడు అని చెప్తా ఉన్నాడు. ఈరోజు సహోదర ప్రేమ అన్న విషయంలో మనం ప్రేమించే మనస్సు మనం ఉండడం మంచిదే, కానీ నిన్ను గూర్చి నువ్వు జాగ్రత్తగా ఉండడం మరింత మంచిది అని చెప్పి దేవుని మాట హెచ్చరిస్తూ ఉంది. ఒక చోట ఏం జరిగింది అంటే, 4 యవనస్తులు ఇల్లు అద్దె కోసం తిరుగుతూ ఉంటే ఎవరు అక్కడ ఇవ్వకపోయేసరికి ఒక ఆయన చూసి యవనస్తుల్లా ఉన్నారు, పాపం వాళ్ళకి ఈ టైంలో ఎవరో ఆశ్రయంగా ఉండకపోతే ఎలాగని చెప్పి ఆయన ఇల్లు ఇచ్చాడు. ఇల్లు అద్దెకి ఇచ్చిన తర్వాత 20 రోజులు గడిచిన తర్వాత పోలీసులు ఆ ఇంటికి వచ్చారండి. వస్తే 4 ఇంట్లో లేరు. ఇంటి యజమానిని పిలిచి, ఈ ఇంటి యజమాని ఎవరు రమ్మనండి అని చెప్పారు. రమ్మనంటే పదండి స్టేషన్కి వెళ్ళాలన్నారు. ఏమైంది ఏంటంటే, పదండి స్టేషన్కి వెళ్ళాలి మీరు అర్జెంటుగా పదండి అని అన్నారు. అంటే సరే ఏం జరిగిందో చెప్పండి సార్ అంటే, స్టేషన్కి వస్తే మాట్లాడదాం అని అన్నారు. స్టేషన్కి వస్తే ఏమవుద్దో నాకు ముందు మాట్లాడి చెప్పండి అని భయంగా అని అడుగుతూ ఉంటే పోలీసు గారు ఏమన్నారంటే, ఈ 4 గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు, అంతేకాదు అని చెప్పి ఒక
లిస్ట్ చెప్పారండి. లిస్ట్ చెప్తే వెంటనే ఆ ఇంటి యజమాని ఆ పోలీస్ పాదాల మీద పడి, అయ్యా నాకు దీంతో ఎటువంటి సంబంధం లేదండి, యవనస్తులని ఎవరు ఆదరించట్లేదు, నేను ఒక్కడిని అద్దెకి ఇచ్చానండి, నన్ను క్షమించండి అని అంటే, బుద్ధి లేదా నీకని చెప్పి మామూలుగా తిట్టకుండా కొన్ని విషయాలన్నీ మాట్లాడిన తర్వాత పోలీసు గారు ఒక మాట అన్నారంట, మీరు చేసిన పని మంచిదే, ఎవరు ఇవ్వలేదని ఇచ్చారు, కానీ ఇచ్చే ముందు మీ ఇల్లు అద్దెకి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆధార్ కార్డు అడగాలి, ఎక్కడి నుంచి వచ్చారో అడగాలి, తల్లిదండ్రులు ఏం చేస్తారో అని అడగాలి. ఇవన్నీ కనుక్కొని ఆ తల్లిదండ్రులతో మాట్లాడి అప్పుడు ఈసారి ఇల్లు ఇవ్వండి అని అన్నారు. మరి వీధిలో ఎవరు ఇవ్వలేనప్పుడు నువ్వు ఇచ్చినప్పుడైనా అప్పుడైనా నీకు డౌట్ రావాలి కదా అని అంటే ఆయన అన్నారు, ఎవ్వరు ఇవ్వట్లేదనే నేను ఇచ్చానండి అని అన్నాడు. ఇప్పుడు ఎవ్వరు ఇవ్వట్లేదని ఆయన ఇచ్చాడు, ఆ నలుగురు వల్ల ఈయన ఏమవ్వాల్సి వచ్చింది, ఈరోజు ఓసలు లెక్క పెట్టవలసి వచ్చింది. ప్రేమించే మనసు మనకు ఉండొచ్చు, కానీ అందులో జాగ్రత్త లేకపోతే, మెలకువ లేకపోతే నీకు నాకు నష్టం వాటిల్లుతుంది. ఇప్పుడు చాలామంది బండి మీద వెళ్ళిపోయేటప్పుడు ఎవరైనా మధ్యలో లిఫ్ట్ అడిగితే ఇస్తారు ఎవరా? ఇస్తారు. లిఫ్ట్ ఇచ్చినోడు మంచోడా, ఇవ్వనోడు మంచోడా? ఎవరు మంచోళ్ళు? ఇచ్చినోడు మనకమ్మో దేవుడు బాబు. మనం ఏదన్నా రోడ్డు మీద ఉండిపోతే మనకెవరైనా లిఫ్ట్ ఇస్తే ఆ రోజు ఆయన ఇచ్చాడండి లిఫ్ట్ అని అనుకుంటాం. ఈరోజు ఎవరికి లిఫ్ట్ ఇచ్చినా డేంజరే. ఇవ్వనోడే మంచోడు. ఎందుకు మంచోడు? ఎవడు ఎక్కడికి ఏ వస్తువు పట్టుకెళ్తున్నాడో తెలియదు, ఎందుకు ఎక్కుతున్నాడో తెలియదు. ఆ వాహనం ఎక్కితే మనం అక్కడ దించేద్దాం, దారిలో వెళ్తాం అనుకుంటున్నాం, ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. మనం అన్ని డీటెయిల్స్ ఆడి దగ్గర అడగగలమా? లిఫ్ట్ ఎక్కినోడి దగ్గర ఏడు చేస్తాం, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఇవన్నీ అడిగితే ఏమంటాడు? నువ్వు వెళ్ళిపోరా బాబు ఇంకొని అడుక్కోండి అని చెప్పి ఏం చేస్తాడు? పంపించేస్తూ ఉంటాడు. ఈరోజు మోసం చేత నింపబడిన ప్రతి వ్యక్తి కూడా ఏది మంచో ఏది చెడో అని పరీక్షించే మనస్సు మనలో లేకపోతే ఉచ్చులో పడిపోతాం. ప్రేమ అనే ఉచ్చులో మోసం చేయడానికి క్రైస్తవుడికి మరీ జాలిగుండలు ఎక్కువ ఉంటాయండి. నిజం చెప్తున్నాను, క్రైస్తవులందరికీ చాలా జాలిగుండలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు? దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఏం చేద్దాం? ప్రేమించేద్దాం, ఒకరిని సంరక్షించేద్దాం, ఒకరిని కాపాడేద్దాం, ఒక నరకంలోంచి బయట తీసుకొచ్చేద్దాం, ఒకరిని పైకి లేవనెత్తేద్దాం అనే మనస్సు ఎక్కువైపోయి కళ్ళు గురుడితనం కలుగైపోతూ ఉంటుంది. అందుకు దేవుడు హెచ్చరించాడు, నీ సహోదరుడు ఎలాంటి వాడో పరీక్షించు, పరిశీలించు, వారిని బట్టి నువ్వు ఆలోచన కలిగి ముందుకు అడుగులు వేయి. సహోదర ప్రేమలో నువ్వు పొరపాటు చేసి దేవుడు నన్ను ప్రేమించుకున్నాడు కాబట్టి ఇలా చేశాను అని చెప్పి దేవుని మీద నిందేసే వాళ్ళకి ఒకరోజు మారిపోతాం మనం కదా. దేవుడు ప్రేమించమన్నాడు కాబట్టి ఇలా చేశానని చెప్పి మనం ఏం చేస్తాం? నింద ఎవరి మీద వేసేస్తాం? దేవుడి మీద వేసేస్తాం, అయితే లేకపోతే నా మీద వేసేస్తాం. ఇంతకాలం చెప్పాడు, ఎన్ని మొత్తం 13 ఎన్నో చెప్పాడు మెసేజ్లు మాకు. మరి మేము ప్రేమించాలని చెప్పి మేము ప్రేమించాం, అందుకే ఈ మోసంలో పడిపోయి కారణం అంతా ఎవరు? ఆ సందీప్ గడే అని నా మీద ఎట్టిస్తారనుకోండి, పొరపాటు ఎవరిది? చెప్పును నాది కూడా అవుద్ది. కాబట్టి దేవుడు చెప్పిన అన్ని మాటలు చెప్పాలి కాబట్టి ఈ హెచ్చరిక కూడా మీకు చెప్తా ఉన్నాను. పరిశీలించవలసింది, పరీక్షించవలసింది, ఎలాంటి వారో చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. అది పరీక్షించుకొని వారు అలాంటి వారు చూడాలి. 12వ అధ్యాయము యెర్మీయా 6వ వచనం చదువుదాం. నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటి వారు సహితము నీకు ద్రోహం చేయుచున్నారు, నీ వెంబడి గేలి చేయుదురు, వారు నీతో దయగా మాట్లాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు. ఏ చేయకూడదంట? ఎవరిని? వీళ్ళు బయట వాళ్ళు కాదు. ఇందాకలే యెర్మీయా ఏమో ఆ జనులందరి కోసం బాధపడతా ఉంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటనంటే, నీ తండ్రి ఇంటి వారు సైతం కూడా ఎలా ఉన్నారంట? దయగా మాట్లాడుచున్నాను, వాళ్ళు నువ్వేం చేయకూడదంట. మరి అలాగండి ప్రేమించడం అంటే నీ ప్రేమను వ్యక్తపరచు, కానీ ఆడు నువ్వు ప్రేమిస్తున్నావు కదా అని చెప్పి నీ ఎడల ప్రేమగా ఉంటాడన్న ఆలోచన నువ్వు పెట్టుకుంటే నువ్వు చిక్కుల్లో పడతావు. నీ ప్రేమను చూపించు, నీ దగ్గర ఉన్నది పంచుకో, నీ దగ్గర ఇవ్వడానికి ఇష్టపడు, కానీ నువ్వు చేసిన మంచికి, నువ్వు చేసిన మేలుకి వాళ్ళు కూడా అలాగే చేస్తారు అనుకోవడం నీ పొరపాటు. అది సహోదర ప్రేమలో నువ్వు ముసుగులో పడతావు, నువ్వు చిక్కుల్లో పడతావు. వాళ్ళని నమ్మొద్దురా బాబు, నువ్వు చేయాల్సిన మంచి చెయ్యి, నువ్వు చేయాల్సిన మేలు చెయ్యి, కానీ ఎదుటోడు కూడా నీకు అలా మేలు చేస్తాడని అనుకోకు, వాళ్ళ మీద ఆధారపడకో. వాళ్ళు నీ జీవితంలో నీకు కావాల్సినట్టుగా నడుచుకుంటారని చెప్పి ఆలోచన కలిగి ఉండకు అని చెప్పి దేవుని మాటలు హెచ్చరిస్తా ఉన్నాయి. ఈరోజు ఆలోచించండి,
ప్రేమించే మన ముసుగులో మనం ప్రేమించడం మంచిదే, కానీ వాళ్ళు కూడా అలాగే నీ ఎడలు చేస్తారు, జరిగిస్తారని చెప్పి వాళ్ళ మీద ఆధారపడి నువ్వు ముందుకెళ్తావేమో, జాగ్రత్త. ఎక్కడా కూడా మనం అలాంటి విషయాల్లో బలహీన పడొద్దని చెప్పి చెప్తా ఉంది. సహోదర ప్రేమ విషయంలో మనం మెలకు కలిగిన వారిగా దేవుని ఉద్దేశాలు అర్థం చేసుకోలేకపోతే త్రోవ తప్పిన వారుగా మనం మారిపోతూ ఉంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. ఆఖరి మాట చదివే తల్లి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఆఖరి మాట 26లో ఆఖరి మాట, 11:26లోనే ఆఖరి మాట ఏముందనంటే, కపట సహోదరుల వలని ఆపదలలోని ఉంటిని. ఈయన ఎవరు? ఈ మాట చెప్తున్న వ్యక్తి పౌలు గారు. ఎన్ని అనుభవాలంటే ఆయనకి, పరిస్థితుల నుంచి, వ్యక్తుల నుంచి అన్ని అనుభవాలు, దేవునితో లోతైన అనుభవం ఉన్న వ్యక్తి చెప్తున్నాడు. కొంతమంది వల్ల నేను ఇబ్బంది పడ్డానని. అంటే ఈయన కూడా అందరిని నమ్మాడా లేదా? అందరినీ నమ్మాడు పాపం. ఎందుకు? దేవుని ప్రేమను బట్టి ప్రేమించాడు. దేవుని ప్రేమను బట్టి వారికి మంచి దారి ఏంటో చూపించాడు. దేవుని ప్రేమను బట్టి వారికి సహాయం చేశాడు. దేవుని ప్రేమను బట్టి వారిని మంచి దారిలో నిలబెట్టడానికి ప్రయాసపడ్డాడు, ప్రయత్నం చేశాడు. వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుందేమో అని వారి దగ్గర ధనం కూడా పుచ్చుకోకుండా ఈయనే కష్టపడి ప్రయాసపడి టెంట్లు కుట్టి వారికి సహాయం చేశాడు. అంటే ఈయన ఎంత కష్టపడినందుకు వారి దగ్గర నుంచి పొందాల్సిన మేలులో కూడా ఈయనే కష్టపడి వారికి మేలు చేయడానికి ఇష్టపడినా కూడా ఈయన చాలామంది వాళ్ళు ఇబ్బంది పడిన పరిస్థితులు ఈయనకు వచ్చాయి. ఆ జనాంగం బోధకుల స్థాయిలో ఉన్నవారు ఉన్నారు, ఈయనతో సహచరులైన వారు ఉన్నారు, అలాగే ఈయన బోధించి నేర్పించిన వారు కూడా ఉన్నారు. ఈ 3 జనాంగంలో ఉన్న ఈ కపట సహోదరుల వలన ఈయన చాలా ఇబ్బంది పడ్డాడంట. ఈరోజు మనం మీ పక్కన ఒకసారి చూడండి, చూసారా? 2 పక్కన ఉన్న వాళ్ళని చూడండి. ముందు వెనక్కి కూడా ఉన్న ఒకసారి ఇలా మేడ తప్పండి, మేడ ఏమైనా నొప్పి ఉంటే పోద్ది. వెనక్కి ముందుకి చూసారా? అందరినీ చూసారా? చూడకపోతే చెయ్యి పిలిచి చూపించండి అండి, ఇగో నా ముఖం చూడని చూపించండి. మీరు మీ సహోదరిని నిజంగానే ప్రేమ కలిగి నడుచుకుంటున్న వారా, లోపల కపటం ఉందా అని అడగండి ఒక మాట. లోపల కపటం ఏమైనా ఉందా? లోపల దురుద్దేశం ఏమైనా ఉందా? లోపల తప్పుత్రం ఏమైనా ఉందా? ఓ తమ్ముడు అన్నాడు, ఏంటనంటే, అన్నా మనతోనే మన యూత్లోనే ఉంటాడు, చక్కగా అన్నీ బాగుంటాయి అని అనుకున్నాం, కానన్నా ఒకరోజు నన్ను తీసుకెళ్ళాడన్న ఒక ప్లేస్కి, ఇక్కడికి మనం ఎందుకు వచ్చామని అడిగితే అని అంటున్నాడు, ఇది కూడా పర్లేదని చెప్పాడన్నా. నాకెందుకు డౌట్ వచ్చిందన్నా, చూస్తే వాళ్ళు రకరకాల వేషాలు వేస్తున్నారు, రకరకాల పరిస్థితుల మధ్య ఉన్నారు, అక్కడ మనం ఉండకూడదు అనిపించింది. కానీ తనేమంటున్నాడంటే పర్లేదు అన్నాడన్నా, అన్నీ ఉండాలన్నాడన్నా, నాకెక్కడో తేడా కొట్టిందన్నా, అందుకు మీ దగ్గరికి వచ్చాను, నాకు ఈ విషయం చెప్పండి అన్న అని చెప్పి నన్ను అడిగాడు. ఇప్పుడు ఆడికి తనతోనే ఉన్నాడు, అందరి సహవాసం మంచి సహవాసం మధ్యలోనే ఉన్నాడు, కానీ అతను తీసుకెళ్ళిన ప్రదేశం చెడ్డదయింది, ఒకడికి డౌట్ వచ్చింది. ఇప్పుడు ఆలోచించండి, మనందరం ఇక్కడే ఉన్నాం, మనందరం అనుకోవచ్చు మనందరం ఒకటే చర్చు, మనందరం ఒకటే గ్రామం, మనందరం ఒకటే ఊరు, ఒకటే ఇంటి పేరు, ఒకటే అన్నీ ఒకటే అనుకుంటాం. వాళ్ళు మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళారనుకోండి, మంచి దగ్గరికే తీసుకెళ్తారనుకుంటాం, కానీ త్రోవ తప్పించే ఆలోచన వాళ్ళకు ఉందని మనం అనుకుంటామా? మంచిగా తీసుకెళ్తారు, మంచి దగ్గరికే నడిపిస్తారు, మంచి చేయడానికే తీసుకెళ్తారు అనే ఆలోచన ముసుగులో ఎక్కడైనా త్రోవ తప్పిపోతావేమో. ఈ సహోదర ప్రేమ అనే బంధంలో, ఆ మార్గంలో, ఆ ఆలోచనలో మనం ఒకరు నడిపించే ప్రతి దారిలోకి వెళ్ళిపోయి ఎక్కడైనా చెడ్డ పరిస్థితుల్లోకి వెళ్ళి దేవుని నుంచి దూరం అయిపోతావేమో, జాగ్రత్త అని చెప్పి ఒక హెచ్చరిక పౌలు మన గురించి చెప్తా ఉన్నాడు. ఈరోజు కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక ఆ పొరపాట్లు ఉచ్చులో ఉండి మరొకరిని కూడా ఆ ఉచ్చులోకి నడిపిస్తూ ఉంటారు. ఈరోజు మనం అనుకోవచ్చు, అలా ఎలా అవుతుందండి, మనతో ఉండేవారు కదా, అలా ఎలా మనల్ని తప్పుదారులకు నడిపిస్తారు అని అంటే, దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేక, దేవునితో వారికి సరైన సంబంధం లేక
ప్రతీదీ దేవుని ఉద్దేశమే, దేవుని ఆలోచనే, ఇది దేవుని బోధే అని చెప్పి తప్పు బోధల వైపు, తప్పుడు ఆలోచనల వైపు, తప్పుడు నడిపింపు వైపు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఈ నేటి కాలంలో క్రైస్తవ సమాజంలోనే చాలామంది దేవుని ఉద్దేశాల ప్రకారం నడవక తప్పుడు ఆలోచనలో ఉండిపోయిన వారు ఉన్నారు ఎక్కువ మంది. దానిని మనం దేవునితో సరైన సంబంధం లేకపోతే మనమే అందులోంచి బయటపడలేము. కాబట్టి మన సహోదర ప్రేమ అనే ఉచ్చులో మరొకరు మనల్ని ఎక్కడికైనా తప్పుదారిలోకి నడిపించవచ్చు అనే హెచ్చరిక మనం కలిగి ఉండాలని చెప్పి ఈ మాట చెప్తా ఉన్నాను. అందుకు పౌలు చెప్తా ఉన్నాడు, కపట సహోదరుల వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డానని. ఆ మాట ఎందుకు రాయాలి ఆయన? చాలామంది వల్ల నేను ఇబ్బంది పడ్డానని రాయొచ్చు కదా. కపట సహోదరుల వల్ల నేను ఇబ్బంది పడ్డానని ఎందుకు రాశాడు? సహోదరుడిగా మన మధ్య ఉంటారు, మనతోనే ఉంటారు, మనలాగే ఆలోచించే వారిగానే మనకు కనబడతారు. చాలామందికి మనలాగే ఆలోచించేవారు కలిసిపోతాం కదా, వాళ్ళ ఆలోచనతో కలిసిపోతాం. అలా మనతో కలవగలిగిన పరిస్థితి ఉన్నా ఎక్కడో చెడ్డ వేరు వారిలో ఉంటే నిన్ను చెరిపేస్తారు. నిరంతరం మెలకు మనలో ఉండాలి. సహోదర ప్రేమ మనలో ఉన్నా నిరంతరం మెలకు మనలో ఉండకపోతే త్రోవ తప్పిపోతాం. చెడ్డ విత్తనం మనలో వేసేస్తారు, చెడ్డ పరిస్థితి మనలోకి నాటేస్తారు, చెడ్డ దారిలోకి మనల్ని తీసుకెళ్ళిపోతారు. జాగ్రత్తగా మనం చేసే ప్రతి పని దేవుని సంతోషింపచేస్తుందా, దేవుడు ఆమోదించగలుగుతాడా, దేవుడు అంగీకరించగలుగుతాడా, దేవుడు మనల్ని సంతోషిస్తాడా, మనం చేస్తున్న పని బట్టి దేవునికి మహిమ వస్తుందా అనే బుద్ధి మనలో కలగకపోతే, సహోదరుడు చెప్తున్నాడు కదా, మనవాడే చెప్తున్నాడు కదా అన్న ఆలోచనతో మనం ఏం చేస్తాం? చిక్కుల్లో ఇరుకుల్లో పడిపోతూ ఉంటాం. కాబట్టి ఆ మెలకువ మనకి ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. కీర్తన 49వ కీర్తన 7వ వచనం చదువుదాం. 49వ కీర్తన 7వ వచనం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఏం చేయలేడంట? అంటే కొంతమంది అనుకుంటారు ఈ లోకంలో, నా సంపద, నా భాగ్యము, నేను పొందుకున్నవన్నీ నన్ను ప్రతి పరిస్థితుల నుంచి బయటికి తీసుకొచ్చేస్తే అనుకుంటారు. అలా చాలామంది ఆలోచించడం, వారికి దేవుడు అంతరంగంలో వారికి సత్యాన్ని తెలియపరిస్తే తప్ప వారు విడుదల పొందలేరు. మనమేమనుకుంటామంటే అలాంటి వాళ్ళని విడిపించేయగలం అనుకుంటాం. కొంతమంది కొన్ని మోసాల్లో ఉండిపోతారు, కొన్ని బలహీనతల్లో చిక్కుకుపోతారు. ఒక ఆయన ఏమన్నాడంటే, ప్రయాణాలు చేసేవారికి ఈ విషయాలు తెలుస్తుంది. లారీ డ్రైవర్స్ కానీ బస్ డ్రైవర్స్ కానీ వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు దూరాలు వెళ్తారు కదా, 500 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు ఇలా వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో కొంతమంది వారి శరీరాన్ని ధన సంపాదించుకోవడానికి అమ్ముకునే వారు ఉంటారు. ఒక లారీ డ్రైవర్కి అనిపించిందంటే ఏమనంటే, వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పి వాళ్ళని రక్షించేద్దామని. ఈ లారీ డ్రైవ్ చేసుకుని తిన్నంగా వెళ్ళొచ్చు కదా. అలాంటి వాళ్ళని చూసి ఏమనిపించింది వీళ్ళకి, అయ్యో వీళ్ళకి ఎవరు చెప్తారు, వీళ్ళకి బోధిద్దామని చెప్పి మధ్యలో ఒకసారి దిగాడంట లారీ. దిగి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా జాగ్రత్తగా విన్నారంటండి. పాపం జాగ్రత్తగా ఏంటంటే ఇంక అనిపించిందంట, ఎస్ వీళ్ళకి నేను చెప్పానని చెప్పి రెండోసారి కూడా వెళ్ళాడంట, మూడోసారి కూడా వెళ్ళాడంట. మా ఇంటికి వెళ్తున్నారండి అని అన్నారంట ఒకరోజు. ఈ తేడా కొట్టాలా కొట్టకూడదా? కొట్టాలి. ఈరేమనుకున్నాడు, నా మాటలు వీళ్ళు అమ్మేస్తున్నారు, వీళ్ళు రక్షణ పొందేసుకుంటారు అనుకున్నాడు. ఊబిలో కూరుకుపోయి బయటికి రావడానికి 5 సంవత్సరాలు పట్టింది దానికి. విడుదల పొందలే, డ్రైవర్ ఉద్యోగం కూడా మానేశాడు. ఎందుకు మానేశాడు అని అంటే, ఆ దారిలోకి వెళ్తే ఎక్కడైనా మళ్ళీ ఆ ఉచ్చులో పడిపోతానేమో, ఉద్యోగమైనా పోయినా పర్లేదు, అడుక్కుని తిన్నానా బతుకుతాను కానీ ఆ దారిలోకి మళ్ళీ వెళ్ళను అన్నాడు. కొన్నిసార్లు కొంతమంది చూస్తే మనకు అనిపించేస్తుంది, వాళ్ళని మనం రక్షించేయాలి, మార్చేద్దాం, వాళ్ళకి దేవుడు అంటే ఏడో చెప్పేద్దాం, దేవుని గురించి బలపరిచేద్దాం, నిలబెట్టేద్దాం. నాకు దేవుడు చాలా తెలుసాను. నీకు దేవుడు తెలుసా లేదని నీ లోపల నువ్వు తొంగు చూసుకో. ముందు నువ్వు ఎంతవరకు నిలబడగలవు, ఏ పరిస్థితితో తాలుకోగలవు, ఎలాంటి స్థితిగతుల మధ్య నువ్వు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండగలవు. ముందు అతడు దేవుని దగ్గర సంపాదించలే, ప్రభా ఆ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి గురించి నాకు భారం ఉంది, నేను ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తాను, అనుకూల పరిస్థితే
అయ్యా ఆ వ్యక్తితో మాట్లాడడానికి అనుకూలపరచండి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి నీ చిత్తమైతే నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి కనిపెట్టి దేవుడు అనుమతిస్తే వెళ్ళు, అప్పుడు పని జరుగుతుంది. కానీ నీకు భారం కలిగింది కదా, నీకు లోపల ఆలోచన వచ్చింది కదా, చేసేద్దాం, ముందుకెళ్ళిపోదాం. ఆరంభ సూర్యులు అందరూ మొదలెట్టేస్తారు, ముగించలేరు. వాళ్ళ జీవితం కూడా నష్టంలోకి నడిపించేస్తారు, నాశనంలోకి నడిపించేసుకుంటారు. దేవుని పని ఏదైనా చేసేటప్పుడు, దేవుని ఆలోచన ఏదైనా చేసేటప్పుడు ఓపిక కావాలి, ఎదురుచూపు కావాలి, దేవుని నడిపింపు కావాలి, దేవుని అంగీకారం కావాలి. ఇవేమీ లేకపోతే మనం ఏం చేయబడతామనంటే మన జీవితాన్ని కూడా నాశనంలోకి వెళ్ళిపోతాం. ఎవరినో రక్షించేద్దామని చెప్పి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నీ రక్షణ నువ్వు కాపాడుకుంటూ దేవుడు వారి ఎడల ఆ ప్రేమను నువ్వు ఓపిక పట్టి ఎదురు చూస్తూ వారి ఎడల దేవుని ప్రేమ, దేవుని అనుకూలమైన సమయంలో చూస్తూ వారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడాలి. దేవుని గురించి మనం రాయబడినప్పుడు చాలా మాటలు చదువుతాం. కాలం సంపూర్ణమైనప్పుడు ఏం చేశాడంటే ఆయన మన మధ్యలోకి వచ్చాడు, మన కోసం చనిపోయాడు. ఈరోజు ఆ సంపూర్ణత దేవునికి తెలుసు. అలాగే ఒక వ్యక్తి జీవితంలో రక్షణ సమయం దేవునికి తెలుసు. ఓపికతో మనం ఎదురు చూస్తూ ఆ విలువైన మాటలు పంచడానికి ఇష్టపడాలి. లేకపోతే మనం సహోదర ప్రేమ ముసుగులో ఏమవుతాం, పాపంలో పడిపోతాం, చిక్కుల్లో పడిపోతాం. కాబట్టి ఎవరినో రక్షించేద్దామనంటే నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు. కాబట్టి దేవుని మీద ఆధారపడాలి, దేవుని ఆలోచనకి అంగీకరించాలి. ఇలా మనం దేవుని పక్షంగా నిలవబడకపోతే, దేవుని ఆలోచన అర్థం చేసుకోకపోతే, సహోదర ప్రేమ అన్న ఆలోచనతో చాలా విషయాల్లో బలహీనపడతాం. మరి ఏం చేయాలి అని అంటే, ఆ వ్యక్తికి దేవుడు అంతరంగంలో మార్పు కలిగజేయాలి, దేవుడే ఆ వ్యక్తిని సంధించాలి, దేవుడే వ్యక్తితో మాట్లాడాలన్న భారం నాకు ఇచ్చాడని గ్రహించి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 4 నుంచి 7 వరకు చదువుదాం. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 4 నుంచి 7 వరకు చదువుదాం. ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించి తిని, ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలనని అక్కడికి వెళ్ళి తిని, నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి సౌలా సౌలా. ఇక్కడ ఆలోచిస్తే ఈ వ్యక్తి అందరినీ హింసించడానికి కంకణం కట్టుకున్న వ్యక్తిగా పనిచేస్తున్న వ్యక్తి. ఎందుకు అనంటే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకుని ఆ హింసించే స్థాయికి అతడు వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు ఇతనితో ఎవరు మాట్లాడారు? దేవుడే అతనితో మాట్లాడినప్పుడు అతని జీవితం ఎలా మార్చుకున్నాడు అని అంటే 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఇప్పుడు తనకు అర్థమైతే దేవుని అనుభవం ఏం చేశాడు అని అంటే, దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ మొదట నేను దేవునికి సేవ చేస్తున్నానని చెప్పి మనుషులందరికీ హాని చేయడం ప్రారంభించాడు అతని జీవితం. దేవుడు ఎప్పుడైతే అతను సంధించాడో, దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ కూడా తను చక్కని పరిస్థితి ఏదో అని చెప్పి దాన్ని వెతుకుతూ తన జీవితాన్ని బాగు చేసుకోవడం ప్రారంభించాడు. అలా ప్రారంభించిన తన జీవితం ఏమైంది అంటే 28వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ఈ విషయాలన్నీ కూడా చాలా వివరంగా ఆలోచిస్తే తప్ప అర్థం కానివి. కానీ మనం కావలసిన విషయాన్ని తీసుకోవడానికి నేను క్లుప్తంగా ఆ 3 వచనాలు చదివిస్తా ఉన్నాను. 28వ అధ్యాయం 21వ వచనం. అందుకు వారు, యోదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు, ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏదియూ మాకు తెలియపరచునూ లేదు. ఏం చేయలేదంటే ఎవరు కూడా. ముందు అతని గురించి ఉన్న మాట ఏంటి? ఇతడు హింసించేవాడు, నాశనం చేసేవాడు, చంపేసేవాడు అన్న గుర్చిన సాక్ష్యం. దేవుడు అతనితో మాట్లాడిన తర్వాత అతడు మనుషుల ఎదుట, దేవుని ఎదుట తన జీవితాన్ని సరిచేసుకొని ఎలా మార్చుకున్నాడు అంటే, ప్రజలందరూ కూడా అతని గురించి చెడ్డ సంగతి మాట్లాడడానికి లేని విధంగా మార్చేసుకున్నాడు. ఈరోజు మనం సహోదర ప్రేమ అని అంటే
ఒక వ్యక్తి దేవుని కొరకు నిలవబడాలి అనే కాంక్షతో మనం జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకుంటూ వారు దేవుని చేత పట్టబడాలి అనే ఆశతో ఎదురు చూడాలి తప్ప కలుగు చేసుకుంటే మనం కూడా తప్పిపోతాం. దేవుడు కలుగు చేసుకుంటే ఏమవుతుంది? ఈ వ్యక్తిలా మార్పు చెందుతాడు. ఆ మార్పు ఎలాంటిదేనంటే అందరిలో కూడా ఆ వ్యక్తి చెడ్డ సంగతి లేనివాడిగా అతడి జీవితాన్ని మార్చుకున్న స్థాయికి మనం ఎదగలడం మనం గమనించగలుగుతాం. ఈ వ్యక్తి గురించి ప్రజలందరూ ఏం చేయాలనుకున్నారంటే చంపాలనుకున్నారు, నేరములు మోపారు. అతని మీద అందరూ కూడా రకరకాల పాడు ఆలోచనలు ప్రయత్నం చేశారు. ఏది కూడా ఆ వ్యక్తి ముందు నిలవబడలేకపోయింది. కారణం ఏంటి అంటే దేవుడు అతని జీవితంలో కలుగు చేసుకున్న పరిస్థితి. ఈరోజు మనం అనుకోవచ్చు, ఒక వ్యక్తిని రక్షిద్దాం, బాగు చేద్దాం, సరిచేద్దాం అని రకరకాల ప్రయత్నాలు మనం చేయొచ్చు సహోదర ప్రేమ అనే ఆలోచనతో. కానీ దేవుడు ఆ వ్యక్తిని సంధించాలన్న భారంతో ఎప్పుడైతే మనం ప్రార్థన చేయడానికి, ఆ వ్యక్తి కోసం దేవుని దగ్గర కనిపెట్టడానికి అనుకూలమైన పరిస్థితికి ఎదురు చూస్తామో ఈ వ్యక్తిలా మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా మార్చబడతా ఉంటాడు. ఇంత చేసిన మనుషుల్లో సహోదరులు అందరూ కూడా ఎలాంటి వాళ్ళు? నమ్మదగిన వారు కాదా? నమ్మదగిన వారు కాదు అనే వాస్తవాన్ని నమ్మాలి. ఎందుకు అనంటే మనం యేసుప్రభు దగ్గర సిలువకు అప్పగింపబడేటప్పుడు శిష్యుల్లో ఎంతమంది ఉన్నారు ఆయన చుట్టూ? ఉన్నారా? ఎవడాడు చల్లా చెదిరే ఎటు పెడితే అటు పారిపోయాడు. పారిపోయిన తర్వాత యేసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత రెండో ఇప్పుడు చెప్తాను మీకు, నా చుట్టూ మీరు ఉండకుండా, నాతో ఉండకుండా మీరేం చేశారా అని అడిగారా? ఏమన్నాడు చూద్దాం ఆయన. మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనం. యేసు భయపడి మీరు వెళ్ళి భయపడకుడి, మీరు వెళ్ళి భయపడకూడదు, భయపడకండి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. వాళ్ళని పిలవడంలో నా సహోదరులు, నేను వాళ్ళు కలుసుకుందాం అనుకుంటున్నాను, వాళ్ళని పిలండి, భయపడొద్దని చెప్పండి, నేనేమీ అనుకోవట్లేదు, నేనేం ఆలోచించట్లేదు, లేకపోతే నేను మరణించి తిరిగి లేచాను కదా, నేను దయ్యం అనుకుంటున్నారేమో, నేను మనిషినే, భయపడొద్దు రండి అని చెప్పి తిరిగి వాళ్ళని పిలుచుకుంటున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు. ఈరోజు నీ సహోదర ప్రేమ ఎలాగ ఉండాలి అని అంటే, అపనమ్మకస్తులైన వారు నిన్ను తిరిగి ప్రేమించగలిగిన అవకాశం నీ జీవితంలో ఉండాలి తప్ప నీ సహోదర ప్రేమ నువ్వు వాళ్ళు వెంట పడి మనం ఎక్కడైనా వాళ్ళు ఏదో చేసేద్దామని ఆలోచించొద్దు. తిరిగి నువ్వు చేర్చుకోగలిగిన మనసుతో నువ్వు ఉండడం సహోదర ప్రేమ. అంతేకాని వారిని ఎక్కడో ఏదో చేసేద్దామని చెప్పి నీతిగా నిలబెట్టేద్దామన్న ప్రయత్నాలు, నువ్వు నీ హద్దు ఏంటో, దేవుడు నీకు ఇచ్చే ఆ నడిపింపు ఏంటో తెలుసుకోకపోతే సహోదర ప్రేమలో ఎక్కడో మనం చిక్కుల్లో పడతాం. ఆ చిక్కుల్లో పడకుండా నీవు నీ హృదయం, నీ హస్తము వారి ఎడల ఆ ప్రేమను చూపించడానికి తెరుస్తూనే నీ హద్దు ఏంటో, నీ జాగ్రత్త ఏంటో, దేవుని పక్షంగా నీ సాక్ష్యం ఏంటో కాపాడుకోకపోతే ఖచ్చితంగా త్రోవ తప్పడానికి ఎక్కువ అవకాశం ప్రేమ అనే దాంట్లోనే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ సహోదర ప్రేమ మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ మెలకువ కలిగి మనం ఆ విషయాల్లో నడవాలని ఒక హెచ్చరికగా ఈ మాటలు మనం ఆలోచిస్తూ, అర్థం కాకపోతే మరలా ఈ మాటలు వినండి. మనం ఆడియో పంపిస్తాం కదా, ఆ మాటలు వినండి, ఆలోచించండి. సహోదర ప్రేమ అనే ముసుగులో ఎక్కడైనా మనం తప్పుడు నిర్ణయాలకు వెళ్తామేమో, తప్పుడు ప్రయత్నాలకు వెళ్తామేమో, తప్పుడు ఆలోచనకి వెళ్తానేమో అని ప్రయత్నం చేస్తూ దేవుని పక్షమైన నీతిలో నిలబడడానికి, మనం ఆయన కొరకు బ్రతకడానికి ఇష్టపడుతూ ఆ సహోదర ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.